ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. ఇవన్నీ ఇప్పుడు రీసెర్చ్ చేయాలి, చూసుకోవాలి. ఇది అంజిట్రా దాని మీద పెట్టు. ఈ డబ్బా తీసుకో, ఈ డబ్బా దాని మీద పెట్టు. ఇది తీసుకో, ఈ బాక్స్ తీసుకో. బండ మీద పెట్టేసుకో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి చాలా ఆర్గానిక్ కంపెనీస్, అగ్రో ల్యాబొరేటరీస్ చాలా శాంపిల్స్ పంపించినాయి. వాటిని మనం ఏం చేస్తామంటే ఒక క్రమ పద్ధతిగా టెస్ట్ చేస్తాము. సో సిగ్నిఫికెంట్ రిజల్ట్ వచ్చింది మనము బయట ఫార్మర్స్ కు తెలియజేస్తాము. సో సిగ్నిఫికెంట్ రిజల్ట్ అంటే మినిమము 100% 70 to 80% రిజల్ట్. అప్పుడు సిగ్నిఫికెంట్ రిజల్ట్. అప్పుడు మనము ఆ ఫార్ములాలను ప్రోటోకాల్లో జత చేసి రైతు సోదరులకు తెలియజేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాపరు ఒక 100 గ్రాములు, కలుపుతాను బాగా. సో ఓకే, మనం కాపర్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఐరన్ ఒక 100 గ్రాములు, తర్వాత జింకు ఒక 100 గ్రాములు, కలుపు. మన కలర్ చేంజ్ అయ్యేది చూడొచ్చు. కలర్ చూడండి ఎట్లా వస్తుందో. ఫస్ట్ మనకు కాపర్ కలర్ వచ్చింది, తర్వాత జింకు ఐరన్ పడేటప్పటికి గ్రీన్ వచ్చేసింది చూడండి. బయట మార్కెట్ లో F4 ఫార్ములా గానీ F6 ఫార్ములా గానీ గమనించండి, థిక్ గ్రీన్ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ మిక్సింగ్ వల్ల ఆ కలర్ వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ మ్యాంగనీస్, MnSO4 మ్యాంగనీస్. కలుపు బాగా కలపాలా బాగా కలపాలా. దెన్ నెక్స్ట్ బోరాన్, కలుపు బాగా కలుపు. దెన్ నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్, చక్కెరలాగా ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్. ఇప్పుడు మనకు కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ తయారైపోయింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో మనము మళ్ళీ చెప్తున్నాం చూడండి, కాపర్, జింకు, ఐరన్, బోరాన్, మ్యాంగనీసు, మెగ్నీషియం సల్ఫేటు కలుపుకున్నాము. ఓకే, మొక్కకు కావలసిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలతో పాటు వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే కాపర్ యాడ్ చేసాం కాబట్టి. ఇక్కడ చూడండి, కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఈ కలర్ లో వచ్చేసింది. సో చూడండి, పర్ఫెక్ట్ కలర్ లోకి వచ్చేసింది. సో ఇటువంటి తేడా లేకుండా నీట్ గా పర్ఫెక్ట్ కలర్ లోకి వచ్చింది. దీన్ని మనం 200 లీటర్ల డ్రమ్ లో కలుపుకొని ఒక్కొక్క మొక్క పాదులో మొక్క వయసును బట్టి డ్రెంచింగ్ చేసుకోవచ్చు. లేదంటే 200 లీటర్ డ్రమ్ లో కలుపుకొని 1 ఎకరాకు డ్రిప్ ద్వారా వేయచ్చు. ఓకే. సో కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ 200 లీటర్ డ్రమ్ లో కలుపుతున్నాము. కట్టె తీసుకో, కట్టె ఫస్ట్ పెట్టి చెప్తా. కట్టె పెట్టు, కొంచెం వేస్తా ఉండు, మెల్లగా వేస్తా ఉండు, ఒకేసారి వేయద్దు. సో తిప్పుతాడు, నువ్వు బాగా తిప్పుతా ఉండు. చూడు నీళ్ళలో చూడండి ఎట్లా కరిగిపోతుంది వెయ్యి. చూడండి మొత్తం వాటర్ లో నీట్ గా కరిగిపోతుంది, ఎటువంటి సెడిమెంటేషన్ లేకుండా నీట్ గా కరిగిపోతుంది. కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ మిక్చర్ అంటారు దీన్ని. కలుపు అంతా కలుపు, నీట్ గా కలుపు. కలుపు ఏం కాదు, ఎటువంటి సెడిమెంటేషన్ లేకుండా నీట్ గా కలిసిపోతుంది. అయితే చెప్పిన డోస్ ప్రకారమే కలపాలి. డోస్ అనేది ఎట్లంటే ఎట్లా వేసుకోకూడదు. కీలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ మాత్రమే వాడాలి. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. మొత్తం లిక్విడ్ చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది, లైట్ గ్రీన్ కలర్. ఓకే, బిందె తీసుకోపోరా, ఫస్ట్ డ్రెంచింగ్ చూపిద్దాం.
అంటే చుట్టూ ఇక్కడ పూత వచ్చింది కదా, డైబ్యాక్ సింటమ్ ఇది. ఏ చెట్టుకు వేసినామో వాటి గుర్తు పెట్టుకోండి. మొత్తం గిన్నెంతవి వేర్లు బయట పడకుండా ఏదైనా వేయాలరా. అట్లా పాదులు నిలబడాలి. వేస్తే డ్రెంచింగ్ చేపిస్తే మనకు మొక్క పాదులు ఇట్లా నిలబడాలి. డ్రెంచింగ్ చేపిస్తే అప్పుడు మనకు మొక్క నీట్గా పడుతుంది. ఈ విధంగా ఇందులో మనకు ఇంకోటి జాగ్రత్తగా గమనించండి. మనకు దీంతో పాటు మొక్క పాదులో నులి పురుగు ఏమన్నా ఉందనే అనుమానం ఉంటే క్లోరోఫైరిఫాస్ను యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎట్లా మనం కాక్టైల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ వేస్తున్నాము, మొక్క పాదులో నులి పురుగు ఉందనే అనుమానం ఏమన్నా ఉంటే నులి పురుగు ఎట్లా తెలుస్తుంది? ఈ పత్రాలు అనేటివి చిన్నగా ఉంటాయి, చిట్టి ఆకులు పడతాయి చిన్న చిన్నగా. అప్పుడు మనము క్లోరోఫైరిఫాస్ను యాడ్ చేసుకోవచ్చు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. సో దాంట్లో భాగంగా మనము వన్ ఆఫ్ ద కంపెనీ ఆర్గానిక్ శాంపిల్స్ పంపించారు. సో 10 ml. సో ఇది డ్రెంచింగ్ చేస్తున్నా. నెక్స్ట్ 10 ml.